రమణాశ్రమ లేఖలు 26వ లేఖ చికిత్స లేని వైద్యం. జనవరి 20, 1946. భగవానులకు కాళ్ళ నొప్పులు తగ్గటానికి విటమిన్స్ గల ఆహారం ఇస్తే మంచిది అని డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాలలో ఏదేదో మార్పిడి చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది, కాళ్ళు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ చెలోక్తిగా ఇంటికి చుట్టం వస్తాడు. చూచి చూడనట్లుంటే త్వరగా వెళ్తాడు గాని మర్యాద చేస్తే వెళ్ళనే వెళ్ళడు. వ్యాధి కూడా అంతే. మీరలా ఉపచరిస్తే వారెందుకు పోతుంది, లక్ష్య పెట్టకుంటే తానే పోతుంది అంటూ ఉంటారు. ఆ మధ్య విభూది ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున 1 మైలు దూరంలో మకాం వేశాడు. జనానికి వేలం వెర్రి కదూ ఆ విభూతి స్వామిని చూడాలని. నేల యూనినట్లు వ్యాధిగ్రస్తులు, దయ్యాలు పట్టినవారు, భూతాలు పట్టినవారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడేమన్నా విభూతులా, రక్షరేఖలా? దర్శనం చేసుకుని హాలు చుట్టూ తిరిగిపోయేవాళ్ళు. ఆ సమయంలో సేవకులు ఎవరన్నా కాళ్లకు తైలం రుద్దటాన్ని ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ, బేష్, ఇది ఒకందుకు మేలే. ఈ జనమంతా నన్ను చూచి ఈ స్వామి తానే కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా అని దగ్గరకు రాకుండానే పోతారు, మంచి ఉపాయం అనేవారు. 4 రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావటం వల్లనో విటమిన్ ఇంజెక్షన్ల వల్లనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్. మన్నాడు మరొక పేపర్లో వచ్చింది. మళ్ళీ చూపి 2 ఏళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏవేవో చేస్తున్నారు, అది చాలక ఇంజెక్షన్లు కూడా ఇవ్వాలని చూశారు, ఇది చూడండి ఏమయ్యిందో అని చిన్న పిల్లాడి వల్లే అనటం ప్రారంభించారు. 2-3 ఏళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు అన్నం అంటే అసహ్యం తోచింది. దాదాపు 1 వారం 10 రోజులు వరి పేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు. హెచ్చమ్మ గారు మొదలిగారు పాటి భగవానులకు అన్నం పెట్టందే తాము తినమని వ్రతం పట్టడం వల్ల వారి వ్రత భంగానికి సహించక ఆమె అన్నంలో 4 మెతుకులు, ఈమె దానిలో 4 మెతుకులు పెట్టించుకొని ఆ పేలాలలో పొదువుకొని ఎలాగో మింగేవారు. ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్న పుచ్చనివ్వని ఆ కరుణామయునికి సమానమైన వారు వేరే ఎవరూ లేరు. ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులెందరో మందులిచ్చారు. భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులు తినేవారు, వీరి సంతృప్తికి ఈ అన్నము తినేవారు. దాని మేలు దీని కీడు వారిని అంటలేదు. నెలలు గడిచే మద్రాసు నుంచి ఒక పెద్ద డాక్టర్ని రప్పించారు. ఫలితం మామూలే. అందరికీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరికి తామే సొంటి, పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారా కామెర్లను. ఎలా పోయింది అని ఇప్పుడు ఎవరన్నా అడగండి చూద్దాం.